హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన రాళ్ల నెక్లెస్ అనే ఓ చక్కటి కథని విందాం. ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. క్యాషియర్ చేతికందించిన 300 రూపాయల కట్టల్ని మృదువుగా తడిమారు పరంధామయ్య గారు. ఎంతో తృప్తి, మరెంతో ఆనందం. ఆ అనుభూతి ఎవరెస్ట్ శిఖరం మీద త్రివర్ణ పతాకాన్ని నాటబోతున్న టెన్సింగ్ నార్కేలోనూ, తొలిసారి చంద్రమండలంపై అడుగు మోపబోతున్న నీల్ ఆమ్స్ట్రాంగ్లోనూ కలిగిన అనుభూతి కంటే తక్కువైనదేమీ కాదు. నోట్ల కట్టల్ని జిప్ బ్యాగ్లో భద్రపరిచి బ్యాంక్ బయటకు వచ్చారు. ఇక డ్రా చేసిన పైకంతో చేయదలిచిన కార్యం నెరవేర్చాల్సి ఉంది. బస్టాండ్ వైపు అడుగులు వేశారు. బస్సు రద్దీగా లేదు. కిటికీ పక్క సీటు కూడా దొరికింది. బస్సు బయలుదేరాక కిటికీ అద్దాన్ని పక్కకు జరిపి చల్లటి గాలి తోసుకుంటూ వచ్చి ముఖాన్ని తాకుతూ పలకరించింది. ప్రయాణంలో రివ్వుమంటూ ఎదురొచ్చే గాలికి ఆస్వాదించడం ఆయనకెంతో ఇష్టం. ఈ రోజు ప్రతిదీ నాకు నచ్చే విధంగానే జరుగుతోంది స్మి అని సంతోషపడ్డారు. తన చిరకాల వాంఛ ఇన్నాళ్లకి కాదు ఇన్నేళ్లకి నెరవేరబోతుందనటానికి అవన్నీ సంకేతాలు అనుకున్నారు ఆయన నమ్మకంగా. అటు ఇటు కదిలి కుదురుగా కూర్చుంటూ కిటికీ బయటకు చూశారు. పైరగాల్లో తలలూపుతున్న వరిచేలు, పచ్చని పూలతో విరబూసి నవ్వుతున్న ఆవ మొక్కలు, గెలలు దిప్పి హుందాగా నిలబడ్డ అరటి చెట్లు తన కూతురు వసంతలక్ష్మి పసితనాన్ని, కన్నెతనాన్ని, తల్లితనాన్ని గుర్తుకు తెచ్చాయి. కూతుర్ని తలుచుకోగానే ఆయనలో ఓ మైమరుపు, చుట్టుముట్టిన ఓ భ్రాంతి. నాన్నా, నాకా యశోద వేసుకున్నలాంటి నెక్లెస్ చేయించవా? కూతురు వసంత గొంతది. ఓస్, అంతేనా తల్లి, ఇదిగో డబ్బు, ఇంతకన్నా మంచి నెక్లెస్ చేయించుకో భరోసాగా లాలిస్తూ ఆ స్వరం తనదే. తిరిగి ప్రస్తుతంలోకి వచ్చేశారు ఆయన. తరచూ తనని కుదుపుతూ పలకరించే ఊహే ఇది. అవును, నిన్నటి వరకు అది పగటి కలే, ఈరోజు నిజం కాబోతున్న స్వప్నం. కాని ఆ కల సాకారం అవటానికి ఎంత తపన పడ్డాడు, ఎన్నేళ్లు నిరీక్షించాడు, ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆశాభంగాలు. రెప్పలు అరమూసి వెనక్కి వాలారు ఆయన. మూసిన రెప్పల వెనుక గతం గళం విప్పింది. నాన్నా, నాన్నా! అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి విశ్రాంతిగా పడకుర్చీలో వాలిన పరంధామయ్య గారి కాళ్లను చుట్టేసుకుంది చిట్టి వసంత. పరిగెత్తుకొచ్చిన కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ, ఏమిట్రా తల్లి అన్నారు ముద్దుగా. కొడుకు గోపికృష్ణ కంటే తల్లి పేరు పెట్టుకున్న వసంతంటే పిచ్చి ప్రేమ ఆయనకు. నాన్నా, ఆ యశోద పెట్టుకున్న లాంటి నెక్లెస్ నాకు చేయించవు? గారాబంగా అడుగుతున్న వసంత కళ్లల్లో అభ్యర్థన, ఆశ, తండ్రి స్థోమత తెలియని పసితనం. గతుక్కుమన్నారు పరంధామయ్య గారు. నమ్మకం చాలనట్టు, ఏం కావాలన్నావు మళ్ళీ అడిగారు. అదే నాన్న, ఇందాక ఆ అన్నపూర్ణ ఆంటీ ఇంటికి బొమ్మల హారతి పేరడానికి వెళ్ళామా? అక్కడికి పెట్టుకొచ్చిందా యశోద. ఎంత బావుందో! దానిలో రాళ్లు తలుపు తలుపుమంటూ నక్షత్రాలా మెరిసిపోతున్నాయనుకో. ఉత్సాహంగా చెబుతున్న వసంత కళ్ళు కూడా అలాగే కొత్త అద్దాల్లా తలతల్లాడాయి. అవునా? విషయం అర్థమై అవనట్టు అయోమయంగా అన్నారు పరంధామయ్య గారు. అవునాన్నా, నిజం. మరి అది నేను వేసుకుంటే బావుండదు? ఎందుకు బావుండదు? పచ్చగా పుత్తడి ఛాయలో మెరుస్తున్న కూతురు మెడని, ఆ మెళ్ళో ఎర్రటి పట్టుతాడికి వేలాడుతున్న ఆంజనేయ స్వామి రాగి బిళ్ళని చూస్తూ, ఆ స్థానే రాళ్లు పొదిగిన బంగారు నెక్లెస్ ని ఊహించుకుంటూ బంగారు తల్లిలా ఉంటావు అన్నారు మురిపెంగా. అయితే నాకు అలాంటి నెక్లెస్ చేయిస్తావుగా? తప్పకుండా చేయిస్తారా తల్లి. తండ్రి ఊ అనటమే చాలు తన కోరిక తీరినట్టుగా భావించడం వసంత అమాయకత్వం. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో ఎప్పటికా మాటలాడి సమస్యను దాటివేసే మధ్యతరగతి మనస్తత్వం పరంధామయ్య గారిది. ఏదో చిన్నపిల్ల, సరే అనేస్తే అదే మర్చిపోతుందిలే అనుకున్నారు గాని అక్కడితో ఆ గండం గడిచిపోలేదు. వసంత 2 రోజులకు ఒకసారన్నా నెక్లెస్ సంగతి తండ్రికి గుర్తు చేస్తూనే ఉంది. అందుకు ముఖ్య కారకురాలు యశోద. మీ నాన్నింకా నెక్లెస్ కొనలేదే అంటోంది నాన్న యశోద. మీ నాన్నవన్నీ అబద్ధాలే, నువ్వేడుస్తావని ఉత్తుత్తి మాయమాటలు చెప్పాడంతే అని వెక్కిరిస్తోంది నాన్న. మీ నాన్నింకా నెక్లెస్ చేయించలేదు, మా నాన్న గాజులు కూడా చేయిస్తున్నాడు అని గొప్పలు పోతోంది నాన్న యశోద. ఇలా యశోద తనను రెచ్చగొడుతూ అన్నవన్నీ తండ్రి దగ్గర ఒప్పగించేసి, నువ్వు చప్పుడు నెక్లెస్ కొనిచ్చాయి, దాని తిక్క కుదిరిపోతుంది, కొంటావుగా అని తండ్రిని హెచ్చరించి ఆశగా చూసేది వసంత. ఇరుకుడు పడిపోయేవారు పరంధామయ్య గారు. ఈ ఇబ్బంది చాలునట్టు ఓ రోజు జుట్టు చెరిగి బట్టలు నలిగి ఏడుస్తూ ఇంటికొచ్చింది వసంత. తోటకూర కాడలా వేలాడుతూ వచ్చిన కూతుర్ని చూసేసరికి గుండె జారినట్టయింది తల్లి రుక్మిణికి. ఏమైందే అన్నది గాభరాగా.
సమాధానంగా తల్లి ఒళ్ళో దూరి బోరుమన్నది వసంత. లీజర్లో వసంత యశోద కోట్లాడుకున్నారా ఆంటీ? యశోద వసంత జుట్టు పీకింది. వసంత యశోద చెయ్యి కొరుకుంది. టీచర్ గారికి కోపం వచ్చి ఇద్దరినీ కొట్టారు. సమాచారం అందించింది పక్కింటి సీత. ఆఫీస్ నుంచి వచ్చి అప్పుడే పంపు దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నారు పరంధామయ్య గారు. ఇద్దరు మంచి స్నేహితులే కదా, పోట్లాట ఎందుకొచ్చింది మీకు? అడిగారు విస్మయంగా. నీ మూలానే, శవింగలా తలెత్తింది వసంత. అదేమిటే? బుగ్గన వేలేసుకుంది తల్లి. మరి రేపు మాపు అనకుండా ఆ నెక్లెస్ కొనిపెట్టుంటే మాకి పోట్లాట వచ్చేదే కాదు కదా. దానికి దీనికి ఏమిటే సంబంధం? అట్లా ఆలస్యం చేయబట్టే ఆ యశోద నాన్నని అన్ని మాటలంది. నాన్నకేమీ చేత కాదట, ఒట్టి అబద్ధాల కోరట. నాకు ఎప్పటికీ నెక్లెస్ చేయించలేట. మహా అయితే ఇంకో పట్టుతాడు, ఓ వెండి వెంకటేశ్వర స్వామి బిల్లా చేయిస్తాట. ఏంటేంటో వాగింది, నవ్వింది. నాకు కోపమొచ్చి తిట్టాను. అది నా జుట్టు పీకింది. నేను దాని చెయ్యి కొరికాను. టీచర్ మా ఇద్దరిని కొట్టారు. కంట్లోంచి కారే నీళ్లను తుడుచుకుంటూ తిరిగి తల్లి ఒళ్ళో దూరిపోయింది. ఇప్పుడైనా నాన్న నెక్లెస్ కొని తెమ్మనమ్మా. అది నేను పెట్టుకొని వెళితే దాని తిక్క కుదరదు అంది వసంత ఏడుపు గొంతుతో. తప్పు చేసి పట్టుబడినట్టు చిన్నబోయిన మొహాన్ని పక్కకు తిప్పుకున్నారు పరందామయ్య గారు. చిన్నగా నవ్వుకుంది రుక్మిణి. ఆవిడకు ఆ తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న బంధం తల్లి కొడుకుల అనుబంధమని తెలుసు. ఆ కూతురి మాటను కాదనలేక నలిబిలయ్యే భర్త బలహీనత తెలుసు. అలాంటి సమయాల్లో తన అవసరమెంతో కూడా ఆవిడికి బాగానే తెలుసు. ఒళ్ళో వాలిన కూతురు తలను వాత్సల్యంగా మృదువుగా నిమురుతూ చేదుమందుకు తేనె కలిపి తినిపిస్తున్నట్టు కొన్ని కటిక నిజాల్ని 10 ఏళ్ల కూతురికి అర్థమయ్యే రీతిలో నిదానంగా చెప్పింది రుక్మిణి. యశోద చెప్పింది నిజమేరా తల్లి. ఆ నెక్లెస్ కొనాలంటే చాలా డబ్బుండాలి. చాలా అంటే నాన్న 3 నెలల జీతం అంతన్నమాట. నీకు నెక్లెస్ కొంటే మనం 3 నెలల పాటు అన్నం మానేయాలన్నమాట. అంచేత నాన్న నీకు ఆ నెక్లెస్ కొనలేకపోతున్నారు. మరి యశోద నాన్నెలా కొన్నాడు? తలెత్తి అడిగింది వసంత. వాళ్ళు మనలా కాదు, వాళ్ళకి చాలా డబ్బుంది. మనకెందుకు లేదు? వాళ్ళకెందుకుంది? దేవుడు మనకివ్వలేదు, వాళ్ళకిచ్చాడు. రుక్మిణి నిట్టూర్పు. వాళ్ళకే ఎందుకిచ్చాడు? సమాధానానికి కొంచెం సమయం తీసుకుంది రుక్మిణి. ఎందుకంటే దేవుడు తన దగ్గరున్నవన్నీ అందరికీ పంచుతుంటాడు. ఆయనైనా అందరికీ అన్నీ ఇవ్వలేడుగా. ఆ పంపకంలో వాళ్ళకి డబ్బులిచ్చాడన్నమాట. మరి మనకేమిచ్చాడు? బంగారు తలవి, నిన్ను మాకిచ్చాడు. నీకు పనస తొనలాంటి ఛాయనిచ్చాడు. పువ్వులాంటి అందమిచ్చాడు. తేనెలాంటి బుద్ధినిచ్చాడు. పాపం యశోదకవన్నీ లేవు కదా. అంచేత వాళ్ల నాన్న చేత నెక్లెస్ ఇప్పించాడు. భగవంతుడు మనకిచ్చిన దాంతో తృప్తి పడాలి. లేని దానికోసం వెంపర్లాడకూడదు. ఇవ్వాలనుకుంటే ఎప్పుడోకప్పుడు దేవుడే నీకా నెక్లెస్ ఇప్పించేస్తాడు. అర్థమైంది కదా. ఇక నువ్వు ఆ నెక్లెస్ కోసం పట్టుపట్టకూడదు, సరేనా? తల్లి చెప్పిన ఈ వేదాంతంలో ఏ విషయం అర్థమై ఏది కాలేదో కాని తండ్రి తనకా నెక్లెస్ కొనివ్వలేడన్నది మాత్రం స్పష్టంగా అర్థమైంది వసంతకి. సరేనన్నట్టుగా బుర్ర ఊపిందే కాని ఆ పసిమనసు ఈ ఆశాభంగానికి తట్టుకోలేకపోయింది. ఇప్పటిదాకా ఈ వేళ కాకపోతే రేపైనా తండ్రి ఆ నగ కొనపడతాడన్న నమ్మకం ఉండేది. తల్లి ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూకటి వేళ్లతో పకిలించడంతో ఆ చిన్ని ప్రాణం తీవ్రంగానే గాయపడింది. ఆ రాత్రి వసంతకి ఒళ్ళు పేలిపోతూ జ్వరం ముంచుకొచ్చేసింది. తెల్లవార్లు మంచం పక్కనే తల్లి తండ్రి జాగారం చేశారు. వసంత ఒకటే కలవరింతలు. యశోదా, నెక్లెస్, నాన్న అంటూ. పరంధామయ్య గారి కన్నీళ్లాగలేదు. శుష్క వాగ్దానాలొద్దు అన్నట్టుగా భార్య వారిస్తున్నా ఆగలేక, తల్లి నీకు నెక్లెస్ తప్పకుండా కొంటానమ్మా, నన్ను నమ్ము అంటూ కూతురు చెంప నిమురుతూ గద్గద కంఠంతో మాట ఇచ్చారు మళ్ళీ. వసంత కళ్ళు తెరిచింది. ఆ కళ్లలో అపనమ్మకము, అంతలోనే ఓ చిరుదీపపు వెలుగు, దోబూచులాటలు. అప్పుడే పరంధామయ్య గారు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎప్పటికైనా ఎలాగైనా వసంతకి నెక్లెస్ కొనిపెట్టి తీరాలని. తెల్లవారేసరికల్లా వసంత జ్వరం తగ్గిపోయింది. నసరి కార్యక్రమాల్లో పడిపోయింది. తల్లి చేసిన బ్రెయిన్ వాష్ మూలానేమో కాని మళ్లీ నెక్లెస్ ప్రస్తావన తీసుకురాలేదు. టీచర్ భయం మూలాన యశోద కూడా మళ్లీ ఆ నెక్లెస్ సంగతి ఎత్తలేదు. అలా వసంత కోరిక మరుపున పడింది కాని మానిపోలేదు. తన 7 పిల్లల్లో ఎవరి మెడ తలుకులీలినా చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని చూసినట్టు చూస్తూ చివుక్కుమన్న మనసుతో తల తిప్పుకునేది. కూతుర్నలా మోగగా చూడడం పరంధామయ్య గారికి చాలా బాధగా ఉండేది. నెక్లెస్ కొని తీరాలన్న నిశ్చయం మరింత దృఢమయ్యేది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆయనకు చేతనైన ప్రయత్నాలన్నీ చేశారు. కొద్దిగా కూడబెడితే సరి.
ఒక్కొక్క రాయి వెయ్యగా వెయ్యగా అదే గుట్ట అవుతుంది అనుకున్నారు ఆశగా. కూడబెట్టాలని అనుకున్నారే గాని అదంత సులభమా? తెచ్చే అత్యవసర జీతం నెలసరి ఖర్చులకే బొటాబొటిగా సరిపోయే. దానిలో మిగిల్చాలంటే ఎన్ని త్యాగాలు చేయాలి? పాపం ఇంట్లో పాలు తగ్గించేశారు, కాఫీ మానేశారు. అప్పుడప్పుడు కాలక్షేపంగా నోట్లో వేసుకున్న ఒక్కపడి పొట్లం కూడా కొనటం మానేశారు. వారానికి సరిపడా కూరలు తెచ్చి 15 రోజులు సర్దమని భార్యని నసపెట్టేవారు. అద్దె తగ్గుతుందని ఆఫీస్కి దూరంగా ఊరికి ఒక చివరున్న పేటకి కాపురం మార్చేశారు. నెల మధ్యలో సరుకులైపోయాయని భార్య కాని, ఏ పెన్సిలో కొనాలని కొడుకు కాని అడిగారంటే ఇంతెత్తున ఎగిరేవాడు. ఇదెక్కడ విడ్డూరమమ్మా? కూతురు దేవలకు పారిజాతం కావాలనటం బావుంది, ఈ తండ్రి ఆకాశం నిచ్చెనలు వేయటం అంతకన్నా బావుంది. మధ్యన మాకొచ్చాయి తిప్పలు అని రుక్మిణి విసుక్కున్నా లెక్క చెయ్యలేదు. రూపాయి పోగొతున్నందుకు సంతోషమే కలిగింది పరంధామయ్య గారికి. ఎన్ని అగచాట్లు పడినా ప్రాప్తం లేకపోతే కాలే కడుపు కోసం అరువు తెచ్చుకున్న సంకటి అనుకోని అతిథులొచ్చి ఆరగించిపోయారన్నట్టుగా అయ్యేది. ఒకసారి పల్లెటూరులో ఉంటున్న ఆయన ముసలి తల్లి పరమపదించడం వల్ల కర్మకాండలకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒకసారి రుక్మిణికి కంటి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. మరోసారి గోపీకృష్ణని కాలేజీలో చేర్పించే టైము. పుస్తకాలు దుస్తులు అంటూ చాలా డబ్బైపోయింది. ఇంకోసారి ఇంకో అవసరం, మరోసారి మరొకటి. ఇంతే నిరంతరాయంగా ఊరే సమస్యలు ఊరుతూనే ఉన్నాయి. కూతురి కోరిక తీర్చాలనుకున్న ఆయన కోరిక తీరటమే లేదు. వారాలు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. నీ అప్పు ఎప్పుడు తీరుస్తానో ఏమిటో తల్లి అనేవారు నవ్వుతూ వసంతతో. నే నెక్లెస్ సంగతి నేను మర్చిపోలేదమ్మా అన్నట్టుగా. ఓ నాన్న, నువ్వు నాకు అప్పుండడమేమిటి అనేది వసంత తను నవ్వేస్తూ. వసంత వ్యక్తురాలయ్యింది. ఆ అమ్మాయికిప్పుడు లోకంలోని ఆర్థిక అసమానతలు తెలుసు, తమ ఆర్థిక స్థితి తెలుసు, తండ్రి పడే ఆరాటము కష్టమూ తెలుసు. మనసు పడింది మనసులోనే దాచుకునే కూతురంటే మరీ మక్కువ పరంధామయ్య గారికి. అందుకే పరిస్థితులు విసురుతున్నా, సవాళ్లకు ఎప్పటికప్పుడు తలవంచుకున్నా రాబోయే కాలం మంచిది కాకపోయిందా అని ముందుకు చూడటం మాత్రం మానుకోలేదు ఆయన. గోపీకృష్ణ చదువు పూర్తి చేసుకుని బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొడుకు సంపాదన పరడవటం పరంధామయ్య గారికి కొండంత బలాన్నిచ్చింది. ఇన్నాళ్లు ఒంటి రెక్క మీద లాక్కొచ్చిన సంసార రథానికి ఇంకో 2 చేతులు ఊతమిస్తాయన్న ఆలోచనే ఏనుగెక్కినంత ఉత్సాహాన్నిస్తోంది. ఆయన ఎదురు చూసినట్టుగానే 6 నెలల పాటు తన ఖర్చులు పోను, మిగతా జీతమంతా టెన్షన్గా ఇంటికి ఎంఓ చేశాడు గోపీకృష్ణ. 6 నెలల్లో మనీ ఆర్డర్తో పాటు ఓ ఉత్తరం కూడా పంపాడు. నాన్నా, భువనేశ్వరి నాతో పాటే ఈ బ్యాంకులో జాయిన్ అయింది. చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. మీ అంగీకారంతో ఒకటి కావాలనుకుంటున్నాం. దయచేసి భువన పెద్దలతో మాట్లాడండి. మీ అందరి ఆశీర్వాదాలతో మా వివాహం జరగాలని ఆశపడుతున్నాం. అందులో సారాంశం అది. వద్దనటం, బెదిరించటం, పొమ్మనటం పాత పద్ధతి. వాళ్ల అభిష్టాన్ని ఆమోదించటం, కిమ్మనకుండా ఆశీర్వదించటం, అక్షింతలు వేసి పెద్దరికం నిలుపుకోవటం ఇప్పటి పద్ధతి. పరంధామయ్య గారు అదే చేశారు. పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు. పెళ్లికి అవసరమైన బట్టలు అవి తీసుకోవడానికి గోపీకృష్ణ ఇంటికి వచ్చాడు. వస్తూ భువనని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. భువన కలుపుగోలు పిల్లే, అరిమెరకలు లేకుండా మాట్లాడుతుంది. అందరం కలిసి షాపింగ్ చేద్దామంది. రుక్మిణిని కూడా బయలుదేరదీసేదాకా వదల్లేదు. ముందు బట్టల షాప్ పని ముగించుకొని జ్యువెలరీ షాప్కి వెళ్లారు. భువనకి నగల విషయంలో అనుభవం ఉన్నట్టే ఉంది. కెంపులు, పచ్చలు, ముత్యాలు అంటూ ఏవేవో సెట్లు తీయించింది. అరవంకీలు, గాజులు పరిశీలించింది. ఎంచుకున్నవి పక్కన పెట్టింది. మొత్తానికి చాలా ఆభరణాలే ఖరీదు చేసింది. పరంధామయ్య గారు యథాలాపంగా కూతుర్ని చూశారు. బాగా ఆకలిగా ఉన్నవాణ్ణి నోరు కట్టేసి మిఠాయి అంగడిలో కూర్చోపెట్టినట్టుంది పాపం దీని పని అనుకున్నారు పరంధామయ్య గారు. వసంతకి ఎప్పటినుంచో ముచ్చట నెక్లెస్ పెట్టుకోవాలని. పనిలో పని దానికది కొనిపెడదామా అన్నారు తటపటా ఇస్తూనే. గోపీకృష్ణ ఒక్క క్షణం తండ్రి మొహం కేసి అదోలా చూశాడు. నాన్నా, భువనకి ఇవన్నీ నేను కొంటున్నాను అనుకుంటున్నారా? లేదు, మీకు తెలియని డబ్బు నా దగ్గర ఎక్కడుంది? నేను కట్టం వద్దన్నానని వాళ్ల నాన్న తనకి నగలు కొనుక్కోమన్నారట అన్నాడు అనుమానాన్ని నివృత్తి చేస్తున్నట్టు. అబ్బబ్బే, నొచ్చుకున్నారు పరంధామయ్య గారు. నేను ఆ ఉద్దేశంతో అడగలేదురా. పెళ్ళిడికొచ్చిన పిల్ల కదా, దాని మెళ్ళోనూ ఒక నగ ఉంటే బావుంటుంది. ఖర్చులో ఖర్చు కనిపించదు కదా అని అన్నానంతే అన్నారు చాలా బాధపడుతూ. నాన్నా, ఈ పెళ్లి ఖర్చులకే కొంత అప్పు చేశాం. ఇక వసంతకి నెక్లెస్ కూడా అంటే తడిసి మోపడవుతుంది. నువ్వే ఆలోచించు. పెళ్లి కావాల్సిన పిల్లని నువ్వే అన్నావు. ముందు ఆ విషయానికి ప్రాధాన్యమిద్దాం. ఇప్పుడు నెక్లెస్ ముఖ్యం కాదు, దాని పెళ్లిలో చేయించచ్చు.
అన్నాడు గోపీకృష్ణ తండ్రికి నచ్చజెప్పే ధోరణిలో. రుక్మిణి కూడా కొడుకుని సమర్థించింది. బాగా చెప్పావు. పిల్లని ఓ అయ్య చేతిలో పెట్టే యోచన చెయ్యక ఈయనకా నెక్లెస్ పిచ్చేమిటో అర్థం కాదు అంది నొసలు చిట్లించి. అప్పుడా ప్రయత్నం అలా నీరు కారిపోయింది. అయితే అన్నట్టుగానే గోపీకృష్ణ ప్రోత్సాహంతో వసంత కోసం మరుని వేట ఆరంభించి ఆ మరుసటి సంవత్సరం పెళ్లి కూడా జరిపించేశారు. గోపీకృష్ణ బాధ్యత తెలిసిన కొడుకు కనిపించాడు. పెళ్లి పనులు యావత్తు భుజాన వేసుకోవటమే కాక పెళ్లి ఖర్చులోనూ బియ్యాలవారిని అడిగి కట్న కానుకల ఖర్చులోనూ తండ్రికి బాసటగా నిలబడ్డాడు. ఏ తండ్రైనా కూతురు పెళ్లి ప్రయాసపడకుండా అయినందుకు మహదానందపడతాడు. కాని పరందామయ్య గారు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. కారణం ఇంకేముంది, ఆ నెక్లెసే. నిశ్చయతాంబూలాలు తీసుకునే రోజున వరుడి తల్లిని అడిగారు. అక్కగారు, వరుడికి కానుకగా 1,00,000 రూపాయలు అడిగారు. సరేనన్నాం. మా అమ్మాయికి రాళ్ల నెక్లెస్ పెట్టుకోవాలని ఎప్పటినుంచో మనసు. మీ కానుకగా కోడలికి నెక్లెస్ చేయించండి అని. అవునవును, గోపీకృష్ణ వంత పలికాడు. వరుడి తల్లి రాధమ్మగారు వినయంగానే అయినా ఖచ్చితంగా ఆ ప్రతిపాదనని తిరస్కరించారు. మీరు ఆ నగ అడగడంలో న్యాయం ఉంది అన్నగారు. కాని కిందటేడు అమ్మాయి పెళ్లి చేశాం. 1,00,000 రూపాయలు అప్పయింది. అప్పంటే చేతికి చుట్టుకున్న పామే కదా. ఆ బాధ నుంచి భయపడటానికే కుందన బొమ్మలాంటి మీ అమ్మాయిని కోడలుగా పంపుతానంటే కళ్ళకద్దుకోవాల్సింది పోయి కట్టమడగాల్సి వచ్చింది. మీరిచ్చింది అప్పుకి వెళ్ళిపోతుంది. మీరా నగ తప్పదు అన్నారంటే మళ్లీ అప్పు చేయాల్సిందే. మీ అమ్మాయి అడుగుపెట్టబోయే ఇల్లు రుణభారంతో ఉండటం మీకిష్టమైతే చెప్పండి, అలాగే చేయిస్తాను అంది. ఇక నోరెత్తే వీల్లేకుండా. పెళ్లి రోజు గౌరీ పూజ చేస్తున్న వసంత దగ్గరికొచ్చి సన్నటి బంగారు గొలుసొకటి చేతిలో పెట్టింది రాధమ్మ. చూడు వసంత, మనం మధ్యతరగతి జీవులం. మనసు పడ్డవన్నీ సొంతం చేసుకోవాలి అనుకోవడం అసంభవమే కాదు, అవివేకం కూడా. ప్రాప్తించిన దాన్ని చిన్నచూపు చూడకుండా స్వీకరించడమే వివేకం. ఏమో, అదృష్టం బావుంటే ఆ మనసు తీరవచ్చు. నిరాశ పడకుండా ఆ మంచి రోజు కోసం ఎదురు చూద్దాం అంది అనునయంగా. మీ నిరీక్షణలతో నాకేం పని అంటూ కాలం ముందుకు పరిగెట్టింది. పరందామయ్య గారి ఉద్యోగ కాలం ముగిసింది. రిటైర్ అయ్యారు. విశ్రాంతితో పాటు ఇన్నేళ్లు కూడబెట్టుకున్న శ్రమ ఫలితం కూడా చేతికందింది. పిఎఫ్ డబ్బు బ్యాంకులో జమ అయినట్టు తెలియగానే మొట్టమొదట పరందామయ్య గారు అనుకున్నది ముందు వసంతకి నెక్లెస్ చేయించాలి, ఇక వాయిదా వేయకూడదు అని. అనుకోవటమే తడువుగా బ్యాంకులో డబ్బు డ్రా చేశారు. వసంత దగ్గరకు బయలుదేరారు. పాపం వసంత ఇప్పటికీ ఆ పసుపు తాడే, ఆ నేత చీరే. అయినా మొహాన చిరునవ్వే చెరగనీయదు. పిచ్చి తల్లి ఇప్పుడు హఠాత్తుగా వెళ్లి నెక్లెస్ కొనుక్కోమని డబ్బులు చేతిలో పెడితే ఎంత సంతోషిస్తోందో. బస్సు ఆగింది. పరందామయ్య గారి తలపోతలు ఆగాయి. తలుపు తీసి వసంత తండ్రిని చూసి నిజంగానే సంభ్రమంతో తలమునకలయ్యింది. రండి నానా, చేతిలో సంచి అందుకుంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు, కాఫీ పలహారాలు అయ్యాక తండ్రికి దగ్గరగా వచ్చి కూర్చుంది వసంత. కొడుకు సిద్ధు చదువులో చూపిస్తున్న చురుకుతనము, 2 రూపాయలిచ్చినా జాగ్రత్తగా దాచుకునే వాడి పొదుపరితనము, చిన్నవాడైనా పరిస్థితుల్ని ఆకలించుకోగలిగేవాడి పెద్ద బుద్ధి, ఇవన్నీ చెబుతూ ఉప్పొంగిపోతున్న కూతుర్ని అభిమానంగా చూస్తూ జిప్ తెరిచి డబ్బు తీసి వసంత చేతిలో పెట్టారు పరందామయ్య గారు. ఏమిటిది నాన్నా అడిగింది వసంత విస్మయం ముంచెత్తిన కంఠంతో. నా కల తల్లి అన్నారు పరందామయ్య గారు. అర్థమైంది వసంతకి. నానా అంటూ తండ్రి ఒళ్ళో తలవాల్చింది. అచ్చం చిన్నప్పటిలానే. ఒడిలో వాలిన కూతురు తలపై చెయ్యి ఉంచి మనసంతా కమ్మదనం నిండిన అనుభూతి చెందారు పరందామయ్య. పద తల్లి, చప్పున తయారవ్వు, బజార్కెళ్దాం, నీకు నచ్చిన మోడల్ నెక్లెస్ కొనుక్కుందో గాని అన్నారు మృదువుగా. తలెత్తి తండ్రిని చూసింది వసంత. మీరొద్దులండి నాన్న, ప్రయాణం చేసి వచ్చారు, అలసి ఉంటారు. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి. అత్తమ్మ కూడా ఒక్కరే ఉన్నారింట్లో. 1 గంటకి సిద్ధు వస్తాడు, ఇద్దరం వెడతాం అంది. అలసటగా ఉన్నమాట నిజమే. పరందామయ్య గారు సరేనన్నారు. అన్నట్టుగానే ఆయన ఓ కుడుకు తీసి లేచే వేళకు బజారుకెళ్లిన కూతురు మనవడు తిరిగి వచ్చారు. కాని ఆయన అనుకున్నట్టు చేతి సంచిలో వెల్వెట్ బాక్స్తో కాదు, పెద్ద పెద్ద అట్టపెట్టెలు మోసుకుంటూ వచ్చారు. ఆయన అలా కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండగానే పెట్టెలో తెచ్చిన వస్తువుల్ని టేబుల్ పైన అమర్చేశారు. కూడా వచ్చిన డిమాన్స్ట్రేటర్ ఆపరేట్ చేసే విధానం సిద్ధుకి చెప్పేసి వెళ్లిపోయాడు. అయోమయంగా ఉన్న పరందామయ్య గారితో, తాతయ్య, కంప్యూటర్ కొనుక్కొచ్చా చూడు, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసా నీకు? రా చూపిస్తాను. ఇది కీబోర్డు. ఈ చిన్నది చూసావా, ఇది మౌసు. దీన్ని కదుపుతూ నొక్కుతుంటే ఎన్సైక్లోపీడియా బుక్ పేజీలు తిప్పుతున్నట్టు మనకి ఏది కావాలంటే అది ఒకటి తర్వాత ఒకటి
విండోస్ ఎలా ఓపెన్ అవుతాయో చూసావా? నాకిదంటే ఎంతో ఇష్టం. నీకు తెలుసా తాతయ్య, మా స్కూల్లో ఎల్కేజీ నుంచే కంప్యూటర్ నేర్పిస్తారు. ప్రతి ఏడాది కంప్యూటర్ క్లాస్లో నాదే ఫస్ట్ మార్కు. పెద్దయ్యాక నేను గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను తాతయ్య. కంప్యూటర్ ఇంట్లో ఉంటే బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మెదడుకు పదును పెట్టుకోవచ్చని మా టీచర్ ఎప్పుడూ చెబుతుంటారు. అమ్మని కంప్యూటర్ కొనమని ఎప్పుడూ అడిగాను. పాపం అమ్మా నాన్న దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అమ్మా నేను దీనికోసం డిబ్బీలో డబ్బులు కూడా దాస్తున్నాం. కానీ అది ఎన్నిసార్లు నింపితే ఇది కొనటానికి సరిపోతుంది చెప్పు? నువ్వు అంత డబ్బు ఇవ్వబట్టి అమ్మ నాకిది కొనిపెట్టింది. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. పట్టరాని ఆనందం కళ్ళ నుండి ఉబుకుతుంటే తాతగారు చేతులు ఊపుతూ కృతజ్ఞతలు తెలియజేశాడు సిద్ధు. నాన్న అన్న పిలుపుతో పక్కకి చూశారు పరంధామయ్య గారు. కొడుకు ముఖంలోని సంబరాన్ని మెరుస్తున్న కళ్ళతో వీక్షిస్తోంది వసంత. ఇది నా కల నాన్న అంది స్వప్నంలో పలవరిస్తున్నట్టు. ఇంటర్కి రాబోతున్నాడు నాన్న సిద్ధు. వాడికి కంప్యూటర్ అంటే ప్రాణం. వాడి కోరిక తీర్చాలని మీలాగే నాకు ఎంతో ఆశ. మీ దయ వల్ల అదును తప్పకుండా నా కల నిజం చేసుకున్నాను. నన్ను క్షమిస్తారు కదూ? వెలుగుతున్న కూతురి కళ్ళల్లో తనను తాను చూసుకుంటున్న పరంధామయ్య గారికి ఆ మాటలేమీ వినిపించటం లేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.